ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించండి నాన్న. ఆ ప్రాంతం పరిగెత్తి వచ్చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా జోయ్ మూవీ అయితే చూసా. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్లో మనకు రామేశ్వరాన్ని చూపిస్తారు. దాని తర్వాత ఒక స్కూల్కి అయితే ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏదో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటుంటే ఆ ప్రోగ్రాంలో ఎవరినో చితక పట్టుకొని బాధేస్తారనమాట ఈ ముగ్గురు ఫ్రెండ్స్. వాడి పేరే జోయ్, మెయిన్ క్యారెక్టర్. దాని తర్వాత పెళ్ళి బ్యాచిలర్ పార్టీ అయితే జరిగిద్ది. ఒక అమ్మాయి ఫోన్ చేసి పెళ్ళి ఆపేమని అయితే చెప్పిద్ది. అది మనం లాస్ట్ రివీల్ చేసుకుందాం. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే ఒకటి చూపిస్తూ ఉంటారు. జోయ్ అయితే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. తన కాలేజీలో ఒక మలయాళీ అమ్మాయి అయితే జాయిన్ అవుతుంది. తన పేరు సుచిత్ర నాయర్. సో ఈ సుచిత్ర నాయర్కి తన లవ్ ప్రపోజ్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మనోడైతే ప్రపోజ్ చేయడు. ఎందుకంటే ఒకసారి ల్యాబ్లో తన బయోడేటా ఫామ్లో అందరూ ఫిల్ చేయమంటే సిస్టంలో ఏదో చేస్తే మనోడు సుజిత పేరు నాయర్ పక్కన మనోడి పేరు జోయ్ అని అయితే రాస్తాడు. దీంతో జోయ్ అని ఎవరైనా అయితే అడిగిద్ది ఆ అమ్మాయి. మనోడనే తెలుస్తుంది. సో ఏం చేశారు, ఆ అమ్మాయిని ఇంప్రెషన్ చేయడానికి ఏం చేశారు అని చెప్పంగానే బయోడేటా ఫామ్లో నెంబర్ తీసుకోకుండా ఆ పేరు ఉంటుంది కదా, ఆ పేరు దగ్గర నాయర్ తీసి నా పేరు అయితే రాశాను, అందుకే అమ్మాయి పిలిచింది అంటాడు. ఆ అమ్మాయి అంటే చాలా భయం. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోర్స్ చేస్తారు, లవ్ యూ చెప్పు అని చెప్పి ఫోర్స్ చేస్తారు. మనోడైతే చెప్పలేడు. ఆ భయం మొత్తం దాచుకుంటూ ఉంటాడు. మీకు ఆల్మోస్ట్ తెలిసిందే కదా, స్కూల్ డేస్లో ఇలాంటి లవ్ స్టోరీ మనకు ఉంటే కాలేజ్ డేస్లో కూడా ఉండేదే కదా. అందరికీ తన లవ్ చేసే అమ్మాయికి ప్యూర్గా లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. మన హీరో కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడ్డాక అక్కడ మలయాళీ బ్యాచ్ అయితే ఉంటుంది. సో ఓణం రోజున మనోడు ఆ రోజు ఖచ్చితంగా చెప్దామని అయితే చూస్తాడు. సో హ్యాపీ ఓణం అనే చెప్తాడు, కానీ లవ్ అయితే ప్రపోజ్ చేయడు. దాని తర్వాత ఈ మలయాళీ అబ్బాయి సార్ కాలేజీలో అయితే చదువుతూ ఉంటారు. వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇస్తారు, నువ్వు అమ్మాయి సార్ ఇంకోసారి తిరక్కని. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే పాజిటివ్గా సపోర్ట్ చేస్తారు. ఈ రోజైనా ఖచ్చితంగా చెప్పరా అంటారు. సో మనోడు చెప్పంగానే ఐ లవ్ యూ అని చెప్పి బాధపడతా ఏడుతూ ఉంటుంది. వాష్రూమ్కి వెళ్ళి అక్కడైతే చెక్ చేస్తూ ఉంటారు. ఏమనంటే ఆ అమ్మాయి ఏడిస్తే కనుక లవ్ ప్రపోజ్ చేసినప్పుడు నిన్ను కూడా నార్మల్గా తీసుకుందా అనుకో అందా. అంటే అమ్మాయికి ప్రపోజల్స్ వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో హీరోయిన్ సుజిత అలాగ ఏడుస్తూ ఉంటుంటే మనోడు కూడా లవ్ ఓకే చెప్పింది ఏడుస్తూ మానేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన అమ్మాయి అయితే ఓకే చెప్పిందని అయితే చెప్పిద్ది. ఓకే అంటే ఏడుతూ మానేసింది, ఇప్పుడు బాగానే ఉందని అర్థం. కానీ మనోడు లవ్ చేస్తుందేమో అనుకుని బస్ స్టాండ్కి అయితే వెళ్తాడు. తిని లవ్ చేస్తా అంటే ఇది కాలేజ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయని ఇంకా కంప్లీట్ అయ్యాక వాళ్ళ ఊరు వెళ్తారు కదా. సో బస్ స్టాండ్ దగ్గర వేచి ఉండగా లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, మీ ఇద్దరు జోడి చాలా బాగుంది, నేను ఒక ఫోటో తీసుకుంటాను. సో తన పక్క వెళ్ళంగానే ఫోటో అయితే తీసుకుంటాడు. అమ్మాయి ఇతను వైపు చూస్తూ జోయి వెంక చూస్తూ అలాగే చూస్తుంది. ఇంతలో బస్సు ఎక్కేద్ది. ఈ బస్సులో పక్కన ఒక అమ్మాయిని లేపి వేరే వాడు కూర్చుంటాడు. మన హీరోకి ఎక్కడో మండి వాడిని లేపి వెనక్కి పంపించేసి మనోడు వెళ్ళి కూర్చుంటాడు. ఆ తర్వాత లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా కిస్ చేసుకున్న సీను ఇలా గ్రూప్ డిస్కషన్లో అయితే హాస్టల్లో చెప్పేస్తుంది. చెప్పేసిన కాడి నుంచి మనకి లవ్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా. ప్రతి చీటికి మాటికి అయితే గొడవలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ కలిసిపోతూ ఉంటారు ఎన్ని గొడవలు వచ్చినా. దీంతో కాలేజీ లాస్ట్ డేస్ అయితే వస్తాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ డేస్ అయితే వస్తాయి. సో మనోడికి అయితే పెళ్ళి అయిపోయినట్టు ఒక బ్లాంక్ అయితే చూపిస్తారు. కానీ అది నెక్స్ట్ రివీల్ చేసుకుందాం. సో ఈ అమ్మాయి అయితే నేను లేకుండా నేను ఉండలేను, ఖచ్చితంగా ఈ 2 years ఎంఎస్సీ ఎంకామ్ ఏదో చేసిన దాని తర్వాత మన ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాం. 2 years నువ్వు స్టడీ కంటిన్యూ చేయి, నా స్టడీ నేను కంటిన్యూ చేస్తాం, ఎప్పుడన్నా నీకు కలవాలన్నప్పుడు చెప్పి నేను వస్తానని అయితే మనోడైతే అక్కడికి వెళ్తాడు. ఒకరోజు చూడాలి మాట్లాడాలి లాస్ట్ అనుకుని. సో మాట్లాడే దగ్గర అయ్యాక మళ్ళీ కావాలనిపిస్తుంది, మళ్ళీ వద్దనుకుంటారు, మళ్ళీ కావాలనిపిస్తుంది. అంటే లవ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అలాంటివి కదా. సో ఇద్దరు గొడవ పడిన తర్వాత ఒక రోజు అయితే నాకు మ్యాచెస్ చూస్తున్నారు, నువ్వు ఇంటికి వచ్చి చెప్పు అంటారు. ఈరోజు జో అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ పేరెంట్స్ మొత్తం ప్లేట్ అయితే తిరిగేసేస్తారు. ఏంటంటే మనోడే వాళ్ళని కొట్టినట్టు అయితే వాళ్ళు కూడా యాడ్ చేస్తారు. ఇంతలో మనోడే ఇంకా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి మందు తాగుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతారు, ఏంటంటే ఆ అమ్మాయికి నేను ఆల్రెడీ తాళి కట్టేశారు, నన్ను వద్దందబా వెళ్ళిపోమందబా అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు. సరే వెళ్దాం నడువు అని చెప్పి వీళ్ళేమో ఆ ఊరైతే తీసుకెళ్తారు, కేరళ. సో కేరళ తీసుకెళ్లేసరికి ఎవడో నన్ను ఎక్కడ తీసుకొచ్చింది, నేను ఎందుకు తీసుకురమ్మన్నారు, నేను ఏంటది మిమ్మల్ని తీసుకురమ్మనంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళు లేకపోతే నేను ఉండలేడురా, రేపు నేను సమాధానం చెప్పాలి, రేపు పెళ్ళి అనగానే తెలియంగానే వీళ్ళందరూ వెళ్తారు. తీరా చూస్తే అక్కడ సుజి అయితే సూసైడ్ చేసుకుని చనిపోద్ది. సో ఒక లెటర్ రాసి, నాకు జోయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, మీరు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోమంటున్నారు, కానీ నాకు అది ఇష్టం లేదు, నేను జోయి లేకుండా ఉండలేనని చెప్పి ఈ వేరే వాడు కడితే ఇష్టపడదని చెప్పి
సూసైడ్ అయితే చేసుకొని చనిపోద్ది. సో అక్కడితో మనోడు పిచ్చోళ్ళలాగా డ్రగ్స్‌కి, మందుకి ఈట్లికి అలవాటైపోయి మందు తాగేస్తాడు. ఒకరోజు మందులో అయితే పురుగుల మందు కలుపుకొని తాగేస్తాడు. ఈడు తాగుతాడు, వాళ్ళ ఫ్రెండో తాగుతాడు. అంటే వాళ్ళు చిరాగ్గా మాట్లాడతారని. తాగేసి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాక నెక్స్ట్ లైఫ్ ఉంటదని వాళ్ళ డాడీ అయితే తిడతాడు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా తిడతారు. నీతో పాటు ఈడు కూడా తాగాడురని హాస్పిటల్ అయితే ఈడ్ని చేపిస్తారు. సో వాళ్ళ మమ్మీ కూడా చాలా ఫీల్ అవుద్ది. సరే పెళ్లి చేసుకుంటానని అయితే మాటిస్తాడు. తర్వాత చెన్నై వెళ్ళిపోద్ది కథ. సో చెన్నైలో ఇంకో కరస్పాండెంట్ అంటే కాలేజ్ కరస్పాండెంట్ కూతురునైతే ఇది పెళ్ళి ఆపమంది కదా స్టార్టింగ్లో ఆ అమ్మాయి. కానీ మనోడు పెళ్ళి ఆపడు. ఆపకుండా తాళైతే కట్టేసుకుంటాడు. ఇదైతే రివీల్ అవ్వదు. ఆ రోజు ఈడి ఫోను వాళ్ళ ఫ్రెండ్ అయితే పట్టుకెళ్ళిపోతాడు. జో ఈ మ్యారేజ్ ఆపు అని చెప్తుంది. సో చెప్పంగానే మనోడు ఏం చేస్తాడంటే ఆ మ్యాటర్ చెప్పడు తాగిన మత్తులో. సరే ఓకే అని అయితే చెప్తాడు. ఈ విషయం ఏమో పెళ్లి కూతురు తెలియదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. పెళ్లి కూతురేమో పెద్ద కరస్పాండెంట్ కాలేజీ కూతురు. అంటే మన స్టార్టింగ్లో కాలేజీకి అయితే వెళ్ళారు కదా, ఆ కాలేజీ కూతురే ఈవిడనమాట. చాలా పెద్ద అయిపోద్ది కదా, ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు కానీ మిస్అండర్స్టాండింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ వాచ్మెన్ స్టోరీ అయితే ఉంటుంది. వాళ్ళ వైఫ్ అయితే చాలా రోజులుగా అయితే మాట్లాడదు. సో మాట్లాడిపోయేసరికి వాళ్ళ వైఫ్తో అయితే కొంచెం సపోర్ట్గా ఉంటాడు. ఎలాగైనా నేను మాట్లాడేస్తానని అయితే మాట్లాడేస్తాడు. ఖచ్చితంగా ఒక రోజునైతే ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ అయితే మనోడితో మాట్లాడుద్ది. వీళ్ళిద్దరూ కలిసిపోతారు. లాస్ట్ ఒక కన్ఫ్యూజ్ స్టోరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో ఎవరినో కొట్టేశారు కదా వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. ఆ అమ్మాయిని సేవ్ చేసేది మనోడే. కానీ ఆ అమ్మాయిని కలుపుదాం వేరే అబ్బాయికి అయితే అనుకుంటారు. ఈ అమ్మాయికి అయితే తెలియదు మనోడే ఈ అమ్మాయిని సేవ్ చేశాడని, ఎవడో మిస్బిహేవ్ చేస్తుండగా. సో అది స్టోరీ అయితే అక్కడితో లాస్ట్ క్లైమాక్స్ అండి. మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ మొత్తం వదిలిపోయి సినిమా స్టోరీ అయితే కంప్లీటెడ్గా ప్యూర్ లవ్తో అయితే ఎండ్ చేస్తారు. సో మూవీ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీని మీలో ఎంతమంది చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.